గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ 21st సెంచరీలో రిలేషన్షిప్ అంటే ఫెయిల్ చేస్తున్నామా, అదే ఫెయిల్ అవుతుందా, లిటరలీ దీని వెనక రీజన్స్ ఏముంటాయి, ఎందుకు ఇంత ఫాస్ట్గా విడిపోతున్నారు, ఎవరైనా సరే కపుల్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే లుంబిని, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు. చాలా రోజుల తర్వాత బంగారం రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు, మీరైతే అందుకే కనిపించట్లేదు. లేదు నేను లేను, యాక్చువల్ గా నేను బెంగళూరు వెళ్ళాను. ఓకే. సో రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు పాతకాలంలో మా రోజుల్లో అలా ఉండేవి అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంత త్వరగా విడిపోవడం కానీ, సరే పెళ్లికన్నా ముందు బ్రేకప్స్ అంటే ఎన్నన్నా అయి ఉండొచ్చు, అవి ఇంకా లెక్క కూడా ఉండవు. సో పెళ్లి తర్వాత కూడా పెళ్ళయ్యాక త్వరగానే విడిపోవడం అనేది జరుగుతుంది. లిటరలీ ఫోటోగ్రఫర్స్ వాళ్ళ ఫొటోస్ ఆల్బమ్ అనేది రెడీ చేసే లోపల ఇక్కడ డివోర్స్ పేపర్స్ రెడీ అయిపోతున్నాయి. అంటే అంత ఫాస్ట్గా ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నామా, లేదంటే అంత ఈజీగా సరే ఒకటి కాకపోతే ఇంకొకటిలే అని అనుకుంటున్నామా? అంటే మళ్ళీ ప్రతిదానికి తొందరే కదా, మనకు ప్రేమించడానికి తొందరే, విడిపోవడానికి తొందరే, అన్నిటికీ తొందరే, ప్రపోజ్ చేయడానికి కూడా తొందరే. ఎందుకంటే మళ్ళీ మ్యూజికల్ చైర్ లాగా ఎవరైనా మళ్ళీ వచ్చి ఆక్యుపై చేస్తారేమో, నేను చెప్పేది నేను చెప్పేద్దాము అనుకుంటాను. అట్లాగే ఈ అమ్మాయికి నేను ఈ సంవత్సరం కాస్త ఇబ్బందిగా ఉంది, నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు, మరి ఇప్పుడు నెక్స్ట్ మా బర్త్డే కల్లా నేను ఇవ్వకపోతే మళ్ళీ ఎవరినైనా వెతుక్కుంటుందేమో, అది కూడా తొందరే. సో తొందరలో అన్నీ చేసేసుకొని లాస్ట్కు పెళ్ళిళ్ళ వరకు వచ్చేసి, ఇంకా కొంతమంది అయితే ఆ పెళ్ళిళ్ళ వరకు రాకుండా అదే రిలేషన్షిప్లో ఉండి అందులో కూడా నాకు నచ్చలేదు, నేను నీకు నచ్చలేదు అనేసి విడిపోతున్నా. వీటన్నిటికీ ఏంటంటే మళ్ళీ తొందర అంటే ప్రతి దానికి తొందరపడితే ఇలాంటి నిర్ణయాలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం కదా. నువ్వు అంటే ఎలా ఉంటుందంటే లుంబిని, ఒక మనిషి ఎవరైనా సరే, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ, ఒకవేళ ఇద్దరు స్నేహితులు ఆడామగా కానీ, మీరు బయట కలుసుకున్నప్పుడు ఉన్నట్టుగా మీరు నిజంగా ఇద్దరు కలిసి ఒక 2 రోజులు ఒక రూఫ్ కింద ఉంటే ఆ తేడా ఉంటుందా లేదా కదా. మీరు నటిస్తారు బయట ఉన్నప్పుడు, చక్కగా మేకప్ వేసుకొని మంచిగా తయారైపోయి ఇంప్రెస్ చేయడానికి వస్తారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మరి నిజంగా కదా, మనం ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటాం, బయటకు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం కదా. ఇంట్లో ఉంటే మన కంఫర్ట్, అందుకని దాన్ని ఇల్లు అంటారు కదా, ఇంట్లో. సో మరి అవన్నీ ఎదుటి వ్యక్తికి నచ్చాలి. అదేంటి నువ్వు బయట ఉన్నప్పుడు ఇలా ఉండేదానివి కదా అంటే, మరి ఇంట్లో ఉండలేం. సో వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్, తొందరపడిపోవడము, పెళ్ళిళ్ళ వరకు రావడము, దాని తర్వాత నువ్వు నాకు నచ్చలేదు, నేను నీకు నచ్చలేదు అనుకోవడం, విడిపోవడాలు. వీటన్నిటికీ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనమాట. ఈ మనుషులు ఎలా అయిపోతున్నారంటే లుంబిని, కొంతమంది మాత్రమే, ఎప్పుడు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడినా కొంతమంది మాత్రం వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాం, అందరూ కాదు. ఈ ప్రపంచంలో అందరూ అలా ఉంటే నిజంగా మనం ఇంకా ఉన్నాము ఈ భూమి మీద అంటే, ఇంకా కొంతమంది మంచి వాళ్ళు ఉండేవారు, కొంతమంది ఇంకా సంస్కారవంతంగా కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉండబట్టే ఇంకా మనం ఉంటున్నాము కదా. తల్లి, చెల్లి, తండ్రి, తర్వాత ఒక కుటుంబం అనే విలువలు పాటించే వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే ఇది ఉన్నాం. సో పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఇవన్నీ అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, పెళ్లి చేసుకోవడానికి తొందరే, విడిపోవడానికి తొందరే. మీరు అన్నట్టుగా ఇంకా ఫోటో 2-3 లక్షలు పెడతారు కదా, 2-3 లక్షలు. మా టైం అప్పుడు ఫోటో తీయమంటే, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీయమంటే కూడా నీకు అవసరమా పెళ్లి ఫోటోలు అనుకునేవాళ్ళు. ఆ చిన్నదే ఎక్కడో మేము పైన తగిలించుకున్నాం. ఇప్పుడు ఫోటోలు అసలు అవి మొయ్యలేము, ఇంత బరువుగా ఉంటుంది ఆల్బమ్లు కదా. సో వాటికే 3 లక్షలు 4 లక్షలు అంతా చూస్తే మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. పెళ్ళి కాగానే నాకు వద్దమ్మా, నాకు ఈ బరువులన్నీ వద్దు, నీ దగ్గరే పెట్టుకోమంటుంది. అవి ఏం చేయాలో అర్థంగా అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతున్నాయంటే మీరు అన్నట్టుగా ఇంకా ఈ రావు. సార్ ఫోటోలు రెడీ అయినాయి తీసుకురావంటే తీసుకురావద్దు, నీ దగ్గరే పెట్టేసుకొని డబ్బులు పేమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడే మరి విడాకుల కోసం అప్లై చేశారు, సో మేము వాటి కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పే ఇది. అంటే పచ్చని పందిరి విప్పకముందే 16 రోజుల పండగ చేస్తారు, అది కాకముందే విడిపోతున్నారు. వీటన్నిటికీ ఏమిటంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎవరు ఏది చెప్పినా కూడా, మూడో వ్యక్తి ఏది చెప్పినా కూడా ఇద్దరు నమ్మడం. సో దీనివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్లో ఉండి ఏదైనా సరే భార్యాభర్త అనేవాళ్ళు
ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండాలి కదా. ఆ నమ్మకం లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. ఇంకా 10 రోజులు కూడా అవ్వదండి పెళ్ళి, అప్పుడే విడిపోతారు. ఎందుకు విడిపోయారు అంటే నాకు నచ్చలేదు. 2 రోజులకే 3 రోజులకే నేను 2-3 సార్లు కొంతమంది దగ్గర విన్నాను నేను. వారం రోజులు కూడా ఉండదు. ఏంటండి మీ అబ్బాయి అమ్మాయి ఇంకెక్కడున్నారండి, అప్పుడు పెళ్ళికి వచ్చాను కదండి మొన్నే 10 రోజులు లేదండి, ఏదో గొడవలు అయిపోయినాయి, మా అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేకపోతుంది, ఇంటికి వచ్చేసిందండి, మేము కోర్టుగా వెళ్ళాము, అప్లై చేసుకున్నాము విడాకుల కోసం అని అంటున్నారు అనమాట. అంటే ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది లిమిని, తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా మటుకు ఉంటుంది. ప్లస్ వాళ్ళిద్దరిది మరి ముఖ్యంగా ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేము. అంటే పెళ్ళి కాకముందు ఉన్నట్టుగా పెళ్ళి అయిన తర్వాత ఎవరు ఉండలేరండి. ఉంటారా? పెళ్ళి అయినప్పుడు కాకముందు ఏంటంటే మీకు ఎటువంటి బాధ్యత లేదు కదా, పలానా సినిమాకి రా, అక్కడ కలుసుకుందాం, ఆ రెస్టారెంట్కి రా, ఇద్దరు కలిసి నైట్ అవుట్ చేద్దాము, లేకపోతే ఇంకా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది కదా. ఆ బాధ్యత ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు ఉన్నట్టుగా మనం సినిమాలు కాదు కదా, అస్మానం మనము మేకప్లు వేసుకొని రోజా పూలు పట్టుకొని తిరిగేసి నువ్వంటే నాకు ఇష్టము అనేసి ఎత్తుకొని గిరగిర దిప్పి కిందది, అది కాదండి. జీవితం అంటే చాలా చేంజెస్ ఉంటాయి. సో అవన్నిటిని నువ్వు భరించాలి. అమ్మాయి ఏం చేస్తుంది అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేంటి పెళ్లి కాకముందు నువ్వు చాలా నా వెంట తిరిగేవాడు, వాడు తిరగలేడు ఇప్పుడు. ఎందుకంటే తిరిగితే నీ చుట్టూ తిరిగితే అక్కడ ఉద్యోగం పోద్ది కదా. సో వీటన్నిటికీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఏమవుతుందంటే విడిపోతుంది. ప్రాక్టికల్గా ఆలోచించారు అనమాట. అంటే జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటారు. 3 గంటల సినిమా కాదండి, 3 గంటల సినిమాలు అయితే అన్ని చూపించేస్తారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొద్ది గొప్ప ఉంటాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే పెళ్లి కాకముందు ఎలా ఉన్నాయో అలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ప్లస్ తల్లిదండ్రులు కూడా ఇందులో చాలా మటుకు, మరీ ముఖ్యంగా తల్లి అనేది ఉంటుంది చూడండి, ఒక చాలా ప్రముఖమైన పాత్ర. ఆ పాత్ర ఎలాంటిదంటే తల్లి పిల్లలు చిన్నపిల్లలు ఏదో ఇద్దరిని ఒకరికొకరు అర్థం చేసుకోలేదు, అమ్మ ఇలాంటిది జరిగిందమ్మా, నాకు ఆ ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే తల్లి ఏం చేయాలంటే, అమ్మ ఇంతే ఉంటుంది, నా పెళ్ళైన కొత్తలో కూడా ఇలా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక 12-20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఒక ఇంట్లో పుట్టి ఒకలాంటి వాతావరణంలో పుట్టి పెరిగినప్పుడు కంప్లీట్గా ఒక వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, దాని తర్వాత వాళ్ళ మరి ముఖ్యంగా తిండిలో కూడా కొన్ని ఉంటాయి కదా, వంటలు చేసుకోవడంలో దాంట్లో అవన్నీ తేడా ఉంటుంది. ఆ తేడాలన్నిటికీ నువ్వు కంపల్సరీగా అడ్జస్ట్ అయిపోయేలాగా ఉండాలి. అది ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలన్నమాట. అవునా? ఇప్పుడు మోడర్న్ తల్లిదండ్రులు ఏమంటే నీకేం అవసరం ఉంది, నువ్వు 2 లక్షలు సంపాదిస్తున్నావు, వాడికంటే నీకే 20,000 ఎక్కువ, వచ్చేసే సూట్స్ వేసి సర్దుకోనని చెప్తున్నారు అనమాట. సో దానికి కొంతమంది తల్లులు కూడా దీనికి కారణాలు అవుతున్నారు అనమాట. అంటే పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్ది, అమ్మ అలా అని నేను వాళ్ళు ఎంత హెరాస్ చేసినా, నీకు ఎంత అన్కంఫర్టబుల్ ఉన్నా అక్కడ ఉండమని చెప్పట్లేదు. ఎంత వీలైతే అంత మీరు సర్దుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నదే మీరు ఒకరికొకరు కలిసి కాపురం చేసి ఒక ఫ్యామిలీ అనేది ఏర్పరచుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు ఉంటాయి కొన్ని ఇబ్బందులు తప్పకుండా. అంటే అత్తగారు నచ్చకపోవచ్చు, ఆడపడుచులు ఇంట్లో ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇది వరకు నువ్వు తల్లి దగ్గర ఉన్నప్పుడు 8 దాకా పడుకుంటే 8కి తల్లి తలుపు కొట్టేసి నీకు కాఫీ ఇచ్చేది, ఇప్పుడు అక్కడ జరగకపోవచ్చు. వాటన్నిటికీ కూడా నువ్వు అడ్జస్ట్ అయిపోయేలాగా ఉంటుంది. అవన్నీ ఎవరు చెప్పాలి? తల్లే చెప్పాలి. అవి చెప్పకపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇలాంటి అండర్స్టాండింగ్స్ వచ్చేసి బ్రేకప్ అనేసి వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ మీకు తెలుసా ఈ బ్రేకప్లో కూడా ఎలా ఉంటుందంటే నేను విన్నాను, అంటే పెళ్ళి అయిన తర్వాత నిజంగానే విడిపోతారు, మరి అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఏమంటారంటే మేము భార్యాభర్తలం కాదు, మేము ఫ్రెండ్స్ లాగా కలుసుకుంటున్నాం బయట. ఇదేమిటో నాకు అర్థం కాదు. అన్నిటికీ బాగానే ఉంటారు కానీ మరి భార్యాభర్తలు కాదట. కానీ మళ్ళీ సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, తర్వాత షేర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి అన్నీ చేస్తారు. కానీ మా భార్యాభర్తలుగా మాత్రం ఉండలేము. అంటే అది ఒక చిన్న పాయింట్లో ఏమన్నా మనం అడ్జస్ట్ అవ్వగలమా అనేది కూడా ఆలోచించుకోవటం లేదనమాట. అలా ఆలోచించుకున్నప్పుడు మీరు అన్నట్టుగా బ్రేకప్లా అయిపోతున్నాయి. సో జీవితం అంటే నేను అడ్జస్ట్మెంట్, మనం అడ్జస్ట్ అయిపోవాలి అంతే. కొన్ని విషయాలకు మనకు నచ్చకున్నా కూడా కొన్ని విషయాలలో మనము అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలంటే మనకు హాని అంతవరకు, మనకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వనంత వరకు, మన జీవితము ఎఫెక్ట్ కానంత వరకు మనం అడ్జస్ట్ అయిపోయి ఉండాలి, తప్పదు. లేదు ఇది నాకు ప్రాణహాని, నేను ఇక్కడ ఉంటే నేనేమైపోతానో తెలీదు, నాకు రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీగా యూ హావ్ టు కమ్ అవుట్. లేనప్పుడు మాత్రం ఒక్క విధంగా అంటే ఆడపిల్లలు అనగానే ఇదివరకు
ఒదిగి బొదిగి ఉండాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు, ఎవరు వినట్లేదు. ఓకే, దానికి కూడా మనమేం అనట్లేదు. కాకపోతే ఇప్పుడు మగపిల్లలకు ఉన్నంత బాధ్యత ఆడపిల్లలకు ఉందా అంటే ఆడపిల్లలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. మగపిల్లలు నిజంగానే పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా తయారవుతాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు ఆఫీస్ పని చేసుకోవాలి, ప్లస్ ఇంట్లో పని కూడా చేసుకోవాలి. వీటన్నిటికీ నువ్వు అడ్జస్ట్ అయి ఉండాలి అంటే, వీటన్నిటికీ నువ్వు తయారై ఉండాలి అంటే ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి కదా. అత్తగారింటికి వెళ్ళే ముందు కంపల్సరిగా ఈ మాటలన్నీ చెప్పాలన్నమాట. నువ్వు ఏదో ఊహాలోకంలో విహరించేసి నేను ఎప్పుడో అక్కడెక్కడో పార్కులో కలుసుకున్నాను, రెస్టారెంట్లో కలుసుకున్నాను కాబట్టి మా వాడు ఎప్పుడు పెళ్ళైన తర్వాత కూడా నా దగ్గర ఇలాగే ఉంటాడు అంటే అది చాలా కష్టం. ఇంకా మరి ముఖ్యంగా ఈ కాలంలో నేను ఒక అమ్మాయిని మొన్న కలిస్తే ఏంటమ్మా పెళ్ళి ఎప్పుడు అంటే, లేదు మేడం నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోనంటే, నేను చేసుకుండేవాడికంట తల్లి ఉండకూడదట, తండ్రి ఉండకూడదట, తోబుట్టు ఉండకూడదట, ఎవరు ఉండకూడదట. అతను ఎక్కడ ఉండాలి? ఎక్కడి నుంచి వస్తాడండి? పైన చూడు పెడతాడు ఆడు, ఎక్కడి నుంచి వస్తాడు? ఎవరు ఉండకూడదట, అతను ఒక్కడే ఉండాలంట. అతను కూడా ఎలా ఉండాలట? ఈమె చెప్పినట్టుగానే వినాలంట అతను. అంటే మరి వింటారా ఎవరైనా? ఎందుకు అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా మనం కూడా వినాలి కదా. మరి అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటుందో నీ సేమ్ ఏజ్ కదా, నీకు ఒక 23 years ఉన్నప్పుడు 24 years ఏజ్ అతనికి కూడా నీకులాగే ఉంటుంది. ఆమె కూడా ఎవ్వరు ఉండకూడదు, నాతోనే ఉండాలి, నేను చెప్పినట్టుగానే ఉండాలి అని అంటే మళ్ళీ అమ్మాయిలు ఏంటి, మగపిల్ల వైపు మాత్రం ఎవరు ఉండకూడదు, ఆడపిల్లలకు మాత్రం నేను మా అమ్మని చూసుకుంటా, మా నాన్న చూసుకుంటా, మా చెల్లిని చూసుకుంటా, మా అమ్మ వాళ్ళు నాతోనే ఉంటారు, కానీ వాళ్ళ అబ్బాయి వైఫ్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఎవరి రిక్వైర్మెంట్ సెల్ఫిష్నెస్ వాళ్ళది అంతే. సో అలాంటప్పుడు ఏమవుతున్నాయి అంటే నిజంగానే బ్రేకప్ అవుతుంది. సో అంటే ఇంత ఇంపాక్టికల్గా ఎట్లా ఆలోచిస్తారు అంటే? ఆలోచిస్తారు. అదే చెప్తున్నా. అంటే ఈ కాలం ఈ జనరేషన్ పిల్లలు ఎలా అయిపోయారంటే ఎంతసేపు వచ్చి స్వార్థం అంటే రియాలిటీ చూసుకోవట్లేదండి. ఎంతసేపు ఊహలలో విహరించేసి అలాగే ఉంటుంది అంటే జీవితం ఎప్పుడు జనితం కాదండి. సో రియాలిటీలో కూడా కొన్ని ఉంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి. ఎంతవరకు మళ్ళీ చెప్తాను, ఎంతవరకు అడ్జస్ట్ అంటే ఇంకా నా చేత కాదు, నేను ఇంకా నా లిమిట్స్ దాటిపోతుంది, నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేను, నాకు ఇక్కడ అసలు రెస్పెక్ట్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఎస్ మీరు లైఫ్ లాంగ్ అయితే ఉండలేను అనుకున్నప్పుడు తప్పకుండా బయటకు రావాలి. ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ చేయని వాళ్ళదు నన్ను నేను హర్ట్ చేసుకొని ఎన్ని రోజులు ఉంటాను చెప్పండి, తప్పకుండా బయటికి రావాలి. కానీ అంతకంటే ముందు ఏదైనా ఇంకొక సొల్యూషన్ దొరుకుతుందా? మన ఇద్దరం కూర్చొని హస్బెండ్ వైఫ్ కూర్చొని మాట్లాడుకుందామా? ఒకవేళ ఏదైనా తప్పులు జరిగితే అవును నువ్వు ఇలా చేసావు కదా, ఇది వరకు నువ్వు అలా లేవు, ఒకసారి నువ్వు కరెక్ట్ చేసుకో. అట్లాగే నాలో కూడా ఏమైనా తప్పులు ఉంటే నువ్వు చెప్పు, నేను కరెక్ట్ చేసుకుంటానండి. ఒకరికొకరు మాట్లాడుకుంటే టైం ఇచ్చుకోవట్లేదండి. అంతసేపు వచ్చి వెంటనే ఫోన్ వెళ్తారు, అమ్మా నన్ను ఇలా నేను చెప్పాను కదా నీకు ముందే, వాడు సరిపోడంటే నువ్వు చేసుకున్నావు, వచ్చేయి బ్యాగ్ సర్దుకొని వచ్చేసాయి అని చెప్తున్నా. మరి అలాంటప్పుడు ఎక్కడ కలిసి ఉంటారు చెప్పండి? సో ఎంతసేపు వచ్చి అంటే వీళ్ళిద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొంతమంది మూడో వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ కాపురాలు పాడైపోవడానికి కూడా వాళ్ళు కూడా ఒక రకంగా కారణమవుతున్నారు. ఎందుకంటే సేమ్ నీకేం తక్కువైంది, నువ్వు సంపాదించుకోవట్లేదా, అతనితో పాటు నువ్వు కష్టపడట్లేదా, మీ అత్తగారికి నువ్వు చేయడం ఏంటి? ఇక్కడ ఆ తల్లి చెప్పే కోడలు ఈమెకు సేవలు చేయాల్సిందే, కానీ ఈమె కూతురు మాత్రం అక్కడ ఎవరికి సేవలు చేయకూడదు. అలాంటప్పుడు ఏ కాపురాలు ఉంటాయి చెప్పండి. కాబట్టి తొందరపడకుండా ఒకసారి అంటే అంతిమంగా ఇంకా దీనికి తప్పకుండా మేము విడిపోవడమే మార్గం అనుకున్నప్పుడు మాత్రమే విడిపోండి. ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటారో, ఒకరికొకరు టైం ఇచ్చుకుంటారో కొన్ని సమస్యలు నిజంగా పరిష్కారం అవుతాయి. కానీ ఎవ్వరు ఇప్పుడు అట్లా చేయట్లేదండి. ఇద్దరికీ ఉండాలి కదా. నువ్వు కూర్చో, నేను మాట్లాడతా, ఎందుకు అసలు ఈరోజు మనం తగాదా పడ్డాం దేనికోసం కదా, నేను నీకు లేవగానే కాఫీ ఇవ్వలేదను, లేకపోతే నువ్వు పెట్టన్న ఆర్డర్ నేను పెట్టలేదను, లేకపోతే ఆన్లైన్లో చెప్పమంటే ఇవన్నీ ఇవే ఉంటాయి, ఇంతకంటే ఏం లేదు. నాకు కావాల్సిన డ్రెస్ నేను ఆన్లైన్లో కొంటాను వద్దాను, ఇవే ఉంటాయి. మాట్లాడుకొని కూర్చొని అది పెద్ద సమస్య కాదు కదా, అది ప్రపంచ యుద్ధాలు సృష్టించేది అదే కాదు. కానీ అలా మాట్లాడుకోవటం లేదనమాట. ఎంతసేపు వచ్చి సరే మనం కోర్టులో కలుసుకుందామని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఎవ్వరు కలిసి ఉన్నారు అంటే కొన్ని రోజుల తర్వాత నేను ఒక అమ్మాయి చెప్తే కొన్ని రోజుల తర్వాత పెళ్ళిళ్ళు అనేవి అసలు ఉండవట. అంటే మాకు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత నీకు 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత మా జనరేషన్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళం, అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు అనే పరిస్థితి కూడా వస్తుందేమో. అది వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి పెళ్ళి అనేది నిజంగా జీవితంలో మరి ముఖ్యంగా మా భారతీయ సంస్కృతి ఏంటి అంటే
పెళ్ళితో ఇద్దరు మగ ఆడ ఒకటవుతారు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ అవుతుంది, వాళ్ళకొకరికొకరు అర్థం చేసుకుంటారు, కొన్ని పరిస్థితులు బాగలేకున్నా కూడా అనుకూలంగా వాళ్ళు మార్చుకొని ఉంటారు అనేది పెళ్ళి అనే దానికి అర్థం. చాలామంది ఫారినర్స్ మనం చూసి ఎందుకు ఇంప్రెస్ అవుతారంటే, అదేంటి 40 ఏళ్ళు అయిందా మీ పెళ్ళైపోయి, ఎలా కలిసి ఉన్నారు అంటే అదే అదే మన ఇది అనమాట, వింతగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎంతసేపు వచ్చి ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి, వేరే ఫారిన్ కంట్రీస్లో ఇలా ఉంటున్నారు. అసలు మనం ఎప్పుడు చూసినా ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అనుకూలంగా ఉన్నాయి మాత్రమే చూస్తున్నాం. వాళ్ళంతా ఎదిగిపోయారు, వాళ్ళంతా ఇండిపెండెంట్గా బతుకుతున్నారు, అది మనం తీసుకోం. వాళ్ళు ఇలాగే ఉంటాయా? ఫారిన్ కంట్రీస్లో అసలు వెళ్ళిపోతారు, అసలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు అనేవి మనము ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. మనం చెప్పేది ప్రతి ఒక్క భార్య భర్త విడిపోయే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ చిన్నదానికి మేము ఎందుకు విడిపోతున్నాం, ఏమైనా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకోవచ్చా, మాట్లాడుకుంటే మనం కలిసి ఉంటామా అంటే, మళ్ళీ ఇప్పుడు ఎలా తొందరపాటు నిర్ణయం, మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ అయ్యో నేను ఆ రోజు అలా అనకుండా ఉండాల్సిందే, ఒకసారి మేము కూర్చొని మాట్లాడుకోవాల్సిందే అనే రిగ్రెట్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేయలేదు, ఆయన దారి ఆయన ఎత్తుకుంటాడు, ఈమె దారి వెతుక్కుంటారు, మళ్ళీ మన ఇద్దరం కొన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉందాం అనుకోవడం. ఇవన్నీ దాని బదులు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని వీలైతే పెద్ద సలహా తీసుకోండి. సో పెద్దల సలహాలు ఇప్పుడు ఐఎమ్ సారీ టు సే ఎవరు తీసుకోవట్లేదండి. అంతసేపు వచ్చి మళ్ళీ ఆ గూగుల్ తల్లి ఉంటుంది అనమాట, ఆ తల్లితోనే మాట్లాడుకుంటున్నారు, గూగుల్లో వెతుక్కుంటున్నారు అనమాట. నాకు ఈ సమస్య వచ్చింది, నేనేం చెయ్యాలి అంటే అక్కడ ఏ సమాధానం చెప్తున్నారు అదే ఆలోచించిన. కానీ ఎక్స్పీరియన్స్తో జీవితంలో కష్ట సుఖాలు ఎదురయ్యి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇవాళ మా అమ్మ నాన్న 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్, వాళ్ళ దగ్గర ఒక సలహా తీసుకుందామా అని మాత్రము ఏ పిల్లలు కూడా అనుకోవట్లేదు. అది మీ కాలం అమ్మా, మా కాలంలో ఇలా కాదు, కాలం ఒకటే ఉంది లిమ్మిని, ఆకాశం అట్లాగే ఉంది, భూమి అలాగే ఉంది, మనం కాళ్ళతోనే నడుస్తున్నాం, తలకాయతో నడవట్లేదు కదా, బుర్ర కిందికి పెట్టి నడవట్లేదు, అలాగే ఉంది. మనుషుల ఆలోచన విధానంలో మారిపోయి వాళ్ళ ఇష్టం వచ్చిన, అంటే మీరు గూగుల్ నమ్మినట్టుగా తల్లి మాట నమ్మట్లేదు. మీకు ఏదన్నా వచ్చింది అనుకో, తల్లి ఏమంటే దగ్గు వచ్చింది, అమ్మాయి ఏముందమ్మా కాస్త వేడి నీళ్ళు ఆమేసుకొని తగ్గుతుంది, లేదు అది మీ కాలం అని మళ్ళీ గూగుల్కి వెళ్ళి అది ఏదో చెప్పింది అనుకుంటే అదే ఫాలో అవుతున్నారు అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి పెద్దల మాట మీద వినండి, విన్న తర్వాత మీకు ఇక తప్పదు అనుకుంటేనే బ్రేకప్ చేసుకోండి, లేకపోతే జీవితంలో కలిసి ఉంటే, పెళ్ళి అనేది చేసుకున్న తర్వాత కలిసి ఉంటే చాలామంది సంతోషపడతారు, అందులో సంతోషపడేది మీరిద్దరే. కాబట్టి వీలైనంత వరకు అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు ఇంకా ఇది మించిపోయింది, మా చేతులు దాటిపోయినది మాత్రం తప్పకుండా విడిపోండి. సో ఇలాంటివి చాలామంది యంగ్ పీపుల్ చేసే ఉంటారు ఏదో ఒక టైంలో, కాలేజ్ డేస్లోనో ఎప్పుడోకప్పుడు తెలియని పెళ్ళికి వెళ్ళేసి అలా కొంచెం అలా రెడీ అయిపోయి గర్ల్స్ బాయ్స్ వెళ్ళి తినేసి వస్తూ ఉంటారు. కానీ ఇది ఎట్లా తీసుకోవాలి, ఇంత జరిమానా విధించే అంత శిక్ష కింద కన్సిడర్ చేస్తున్నారు మరి. ఇప్పుడు పర్ ప్లేట్ 1000 రూపాయలు 1200 కూడా ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళకి లాసే. పర్ ప్లేట్ తీసుకున్న ఒక 10 మంది పోయినా అలా 10 మంది అంటే ఎంత గ్యాంగ్స్ వెళ్తారో మనకు తెలియదు మరి. సో వాళ్ళ డబ్బులు కాదు కాబట్టి పదరా నేనే వెళ్తున్నాను, సో అదంట కదా, తిలా పాపం తలా పిడికాడు అన్నట్టుగా నేను తింటున్నా పదా నువ్వు కూడా వెళ్ళిపోదాం, అంతసేపు హాస్టల్ ఫుడ్ తింటాము అనేసి కొంతమంది పిల్లలు, మగపిల్లలు కానీ ఆడవాళ్ళు కూడా అమ్మాయిలు కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు అన్నది మీరు అన్నట్టుగా ఎథిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంతవరకు అంత దూరం ఆలోచించరు మీరు. ఏదో టేస్టీ ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి, ఉన్న దాంట్లో మంచి డ్రెస్ వేసుకుందాం వెళ్దాం వస్తామనే కానీ వాళ్ళ మనసులో వాళ్ళని ఏదో మోసం చేయాలి, వాళ్ళని బాధ పెట్టాలి అలాంటిదంతా ఏమి ఉండదు. అంత సీరియస్గా ఏమి ఆలోచించరు. మంచి ఫుడ్, చాలా వెరైటీస్ దొరుకుతాయి, కలర్ఫుల్గా ఉంటుంది, తిందాము వద్దాం అంతవరకే ఉంటుంది, వాళ్ళది ఏముంటుంది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏముంటుందంటే మీరు అన్నట్టుగా చాలా కాస్ట్లీ ఫుడ్ ఉన్నప్పుడు 1500 రూపాయల ప్లేట్ కూడా ఉంటుంది. వాళ్ళు ప్లేట్స్ ప్రకారం కౌంట్ చేస్తారు. సో ఎవరైతే ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నారో, ఒక పెళ్ళి కానీ ఇంకా ఏదన్నా వేడుక జరుగుతున్నప్పుడు మా గెస్ట్లు ఇంతమంది వస్తారనేసి క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. ఆ ప్రకారం మాత్రమే అన్ని ఫుడ్ కానీ ప్లేట్స్ కానీ అరేంజ్ చేస్తారు. ఒక ప్లేట్ పట్టుకుంటే ఇంకా ఒక మనిషికి 1500 పోయినట్టు. సో వాళ్ళు ఎందుకు ఇట్లాంటిది నిర్ణయం తీసుకున్నారంటే, అసలైన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదు, ఈ పిలవని బ్యాచ్ అందరు వచ్చేసి పిలవని పేరెంటం అన్నట్టుగా వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏమంటే అసలైన వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదు. ఎంతమంది ఇప్పుడు చూడండి, ఫుడ్ అనే కదా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఏదన్నా భోజనాలకు అంటే నిజంగానే మనం అక్కడ భోజనం చేసి వద్దాము అని మెంటల్గా మనము ఫిక్స్ అయిపోయి వస్తాం. వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గర ఫుడ్ అయిపోదు. వాళ్ళు ఏమంటారంటే క్యాటరింగ్ ఇచ్చిన వాళ్ళు, సార్ మీరు ఒక 1000 మందికి చెప్పారు,
సో 1000 మంది అంటే నేను ఒక 100 మందికి అడ్జస్ట్ చేస్తాను, అయిపోయింది ఫ్లైట్స్, నేను ఏం చేయను అంటారు. సో వాళ్ళు ఎవరైతే అది దానికి మేనేజ్మెంట్ ఉంటుందో, ఎవరైతే పాపం ఇది చేస్తున్నారో అగైన్ దే హ్యావ్ టు ఆర్డర్ ఫుడ్ కదా. సో వీటన్నిటి వల్ల ఏం చేస్తున్నారంటే మీరు అన్నట్టుగా ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటి బోర్డ్స్ పెడుతున్నారని నేను విన్నాను, ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూసాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది వెళ్ళే వాళ్ళని బట్టి అలా ఎవరు వెళ్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు, ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది కదా. చూడండి మనం తిన్నప్పుడు ప్లేట్స్ తీసేవాళ్ళు, దాని తర్వాత అక్కడంతా శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న దాంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఉన్న దాంట్లో కొంచెం మంచి బట్టలు వేసుకొని తీసుకొని వచ్చి ఒక రోజన్నా మనం మంచి ఫుడ్ తినొచ్చు కదా అని తయారై తీసుకొని కూడా వస్తూ ఉంటారు. సో వీళ్ళు మీరు అన్నట్టుగా ఓన్లీ పెళ్ళికి సంబంధించిన వాళ్ళు మాత్రమే, మా గెస్టులు మాత్రమే తినాలి అంటే ఎంతో కొన్ని లక్షలు ఖర్చు పెడతారు, లక్షలు కాదు ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో పోనీ మనం కూడా ఒక మంచి శుభకార్యం చేసుకుంటున్నాము, 10 మంది పేదవాళ్ళు తినిపోతున్నారు అనేది ఒక చిన్నది కన్సిడరేషన్ చేస్తే అనుకోవడానికి లేదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా అసలైన ఎవరైతే గెస్టులు ఉంటారో, ఇంపార్టెంట్ గెస్టులు ఉంటారో, ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు లేదన్నప్పుడు ఇంత దూరం వచ్చాం మాకు ఫుడ్డే లేదు అని కూడా కొంతమంది పోట్లాడే ఇది ఉంటారు. ఇంకా కొంతమంది అయితే నేను విన్నాను, ఇదేంటి ఇది వెయ్యవా, ఇది లేదా, ఇది అక్కడేసావు, ఇలా ఏదేదో వాళ్ళ రైట్ లాగా పోట్లాడుకొని అసలు జీవితంలో మనం తిన్నామా లేదా అని ఆ వడ్డించే వాళ్ళ ముందే ప్లేట్లు పెట్టుకొని వెంటనే ఒక ప్లేట్లు చూడాలి. నేను కొంతమంది చూసాను అసలు ఇంత వేలు పెట్టడానికి కూడా ప్లేస్ మొత్తం వడ్డించేసుకుంటారు అనమాట, అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి. కాబట్టి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఫుడ్ ఎంతో వేస్ట్ చేస్తారండి, ఇది పెట్టుకుంటారా మీరు చూడండి ఆ టబ్స్లలో ఫుడ్ ఇలా వేస్ట్ చేసేసి తినడం పారేయడం. సో ఆ వేస్టేజ్లో ఏదో 4 పేదవాళ్ళు తిన్నారు కదా అని కొంచెం కన్సిడర్ చేసుకుంటే మంచిది. అట్లాగే బాగా ఉండేవాళ్ళు మేము డబ్బులు పెట్టుకొని బయట తినగలము అనేవాళ్ళు వెళ్లకుండా ఉంటేనే మంచిది. నిజంగా డబ్బులు లేకుండా ఒక పూట భోజనం దొరుకుతుంది కదా అని వెళ్తే మాత్రం వాళ్లకు నిజంగా అంత స్తోమత ఉండి 3 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా అంత భరించే వాళ్ళైతే అసలు అట్లాంటి ఫుడ్కే వెళ్ళరండి. కాబట్టి ఇలాంటి దాని మీద కొంచెం అంటే వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళు కూడా అంటే ఎవరైతే ఇది మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. సో యూ కాంట్ కంట్రోల్, అది ఒక ఓషన్ లాగా వస్తూనే ఉంటారు జనాలు. ప్రతి ఒక్కరి అదేంటి ఫోటో తీసి ఐడెంటిఫై చేసి వీళ్ళు పలాని పెళ్లి సంబంధించిన వాళ్ళే, పెళ్లి కొడుకు వాళ్ళ వైపు, పెళ్లి అమ్మాయి వైపు అని ఎవరు ఐడెంటిఫై పాసిబుల్ కానే కాదండి. ఇది వరకు అంటే నాకు తెలిసిన కొన్ని పెళ్లిళ్ళల్లో ఏమవుతుందంటే భోజనశాల ఉన్నప్పుడు అక్కడ ఎవరికైతే ఇప్పుడు అమ్మాయి పెళ్లి అయితే అమ్మాయి తరపు నుంచి ఒక ఇంటి పెద్ద ఉండి ఆ హాల్లో ఉండేసి ప్రతి ఒక్కరికి భోజనాలు చేశారా, బాగున్నాయా, ఇది వేసుకోండి, ఇది వడ్డించుకోండి, ఇది చాలా బాగున్నాయా, నిదానంగా భోజనం చేయండి అనేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళిలో కూడా మేము అలాగే చేసాం. ఇప్పుడు లేవండి, మా అమ్మాయి పెళ్ళి 6 సంవత్సరాలు అయిపోయింది జరిగిపోయి. సో ఇప్పుడు 6 సంవత్సరాలకే మారిపోయింది. ఎవరంతకు వాళ్ళు వెళ్తున్నారు, పెట్టుకుంటున్నారు, కావాల్సిన తింటున్నారు, కావాల్సినంత పారేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఏం చేయాలంటే దయచేసి ఇట్లాంటి శిక్షలన్నీ విధిస్తే పాపం నిజంగా ఆకలి వచ్చిన వాళ్ళేమి చేయలేరండి. ఒకటే చెప్తారు, సార్ అన్నం లేక వచ్చాము, కావాలంటే మీ ఫంక్షన్ హాల్లో ఒక 4 రోజులు పనిచేస్తాము అంతకంటే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి శిక్షలు అనేది లేకుండా నిజంగా ఆకలి వచ్చిన వాళ్ళు తిన్నారు అని వాళ్ళు కన్సిడర్ చేయాలి. అట్లాగే ఏదో టైంపాస్ కోసం పోతున్నాము, మా దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఈరోజు వెరైటీ తినాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకుంటే మంచిది. అంతేగాని ప్రతి ఒక్కరిని మనం ఐడెంటిఫై చేసేసి లేదా ఒకటేం చేయాలంటే నిజంగా మీరు ఇఫ్ యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ గెస్ట్, సో మీరు కంపల్సరీగా మీ ఇన్విటేషన్ కార్డు క్యారీ చేసుకొని రండి అని మీరు చెప్పండి. సో దట్ యూ కెన్ అవాయిడ్ అన్వాంటెడ్ గెస్ట్. అంతకంటే మనం చేసేది అయితే ఏమీ లేదు. కాకపోతే కొంచెం పెద్ద మనసు చేసుకొని పోతే పోయిందిలే, ఏముంది, మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇంత ఆర్భాటాలు చేశాం కదా, పేదవాళ్ళు 10 మంది తిన్నారు అంటే ఏ దానికైనా లుమ్మిని మీరు ఏ దానం చేసినా కూడా ఇంకా మీకు డబ్బులు ఇస్తే ఇంకా కావాలంటే కావాలని అడుగుతాము, బట్టలు కొనిస్తే ఇంకా కావాలంటే. అదే అన్నం పెడితే కడుపు నిండిన తర్వాత మీరు ఒక మెతుకు కూడా మీరు తినలేరు. కాబట్టి అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా మంచిది అంటారు. పోనీ అలా చేశామని కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని కన్సిడర్ చేయాలి. వెళ్ళే వాళ్ళు కూడా నిజంగా అనవసరంగా డబ్బులు ఉండి బయట తినగలము అనే వాళ్ళు వెళ్లకుండా ఉంటే నిజంగా ఆకలి అయిన వాళ్ళు వెళ్ళి 10 మంది తింటే కూడా వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. లేదు నేను అసలు మా గెస్ట్లకి తప్ప నేను బయట వాడు ఎవ్వడు రాకూడదు, సీమ కూడా రాకూడదు అంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఇన్విటేషన్ కార్డ్స్ అనేది మీరు పెడితే అప్పుడు నిజంగానే ఎవరు అన్వాంటెడ్ వాళ్ళు ఎవరు రారు.
కదా, బయట వెళ్ళి లోపలికి తినడానికి ఉండదు, ఏంటో సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు కాబట్టి అదన్నా చేయాలి అంతే తప్ప శిక్షలు విధిస్తాము, జైలు శిక్ష వేస్తాము అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. రైట్ ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.